ఈ వీడియోలో మనం డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, మరి ప్రస్తుత వార ప్రారంభంలో తులారాశి వారికి ఒక అద్భుత ధనయోగంతో ప్రారంభమవడం జరిగింది. అంటే ఒకేసారి రెండు అవకాశాలు వచ్చినట్టు చంద్రబుధులు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబంలో శుభవార్తలు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. జాతకుడికి కొత్త అవకాశాలు రావడం వల్ల అడ్వాన్స్గా ధనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సహకారం పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వార ప్రారంభం ధనయోగంతో ప్రారంభం అవడం వల్ల ఈ వారం అంతా జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగానే ధన విషయంలో కొంత నష్టపోవడం కానీ, కొంత మోసపోవడం కానీ, ఇతరులకు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ గృహంలో కానీ మీరు ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కానీ క్రెడిట్ కార్డు లాంటివి కానీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి స్థిరమైనటువంటి ఆలోచనలతో జీవితంలో పోటీ పడుతున్న వారికి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మరి విజయం లభించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుతుంది. ఈ క్రీడా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూర్య భగవానుడు సంవత్సరంలో ఒక 3 నెలలు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి టైంని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది 3వ స్థానంలో ఉన్నప్పుడు, 6వ స్థానంలో ఉన్నప్పుడు, 11వ స్థానంలో ఉన్నప్పుడు మరి జాతకుడికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఎందు కానీ, అలాగే బంధుమిత్రుల వల్ల కానీ, వ్యక్తిగత టాలెంట్ వల్ల కానీ విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో రవి యొక్క అనుకూలత వల్ల జాతకుడు కొత్త వారితో పరిచయాలు, పెద్దవారి యొక్క సహాయ సహకారాలతో వృత్తి వ్యవహారాల్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం చివరిలో జాతకుడి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వృత్తి ఉపాధి అవకాశాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంది. అలాగే పెళ్లి విషయంలో ఒక కీలకమైనటువంటి ముఖ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా కొత్త వివాహ సంబంధం రావడం వల్ల వెంబటనే దాన్ని సక్సెస్ చేసి ఒక పెళ్లి దాకా మరి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా జాతకుడు కొన్ని కీలకమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త వృత్తి ప్రారంభమవుతుంది. కొత్త జీవన విధానం ప్రారంభమవుతుంది. అటు కుటుంబ విషయాల్లో కానీ, వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ చాలా మంచి ప్రగతి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే దశమ స్థానంలో కుజుడు జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. తనకు తాను సంస్కరించుకుంటూ ఏదైనా మంచి అయినా చెడైనా దానికి తగు విధంగా సరి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా అవకాశం ఉంటుంది. రాబోయే జాతకుడి జీవితం చాలా డిసిప్లిన్గా, స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అతని యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో కానీ, అలవాట్లు మార్చుకునే విషయంలో కానీ చాలా వరకు జాతకుడు సంస్కరించబడి కొత్తగా కనబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే వివాహం తర్వాత దూర ప్రాంతంలో, విదేశంలో ఉన్నటువంటి తమ భర్తల్ని కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారో వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ క్లియరేషన్, వీసా మొదలుకు రావడం వల్ల అవన్నీ కూడా మరి తొందరలోనే వారు భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే టీవీ, సినిమా, మీడియా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో
వారి యొక్క వృత్తిలో వాళ్ళకి అనుకోకుండా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటాయి. వీరి యొక్క స్కిల్స్ కూడా చాలా విపరీతంగా పెరగడం వల్ల వీళ్ళ యొక్క వృత్తికి చాలా డిమాండ్ ఏర్పడి వారి యొక్క ఆదాయం కూడా గతంలో కన్నా రెట్టింపు వచ్చే విధంగా అవకాశం ఉంది. పైపెచ్చి ఈ వారంలోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి రాబోయే 2025 ఖచ్చితంగా మరి మన తులారాశి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. స్వస్తి.